ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానమును చదువుకుందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యం చేయును. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రోజు దేవుడు యెహోషువ కాలంలో ప్రజలతో చెప్తున్న మాట ఏంటంటే, రేపు మీ మధ్య యెహోవా అద్భుత కార్యం చేయును అని. ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మనకు కూడా అద్భుత కార్యములు చేయనని చెప్పి ఆయన మాట ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం నమ్మినట్లయితే దేవుని యొక్క అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాం. ఆ రోజు దేవుడు అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఐగుప్తులో అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు. తర్వాత యెహోషువ కాలంలో అనేకమైన అద్భుతాలు చేశాడు. ఆయన భక్తుల యొక్క జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ఆయన చేస్తున్నాడు. అదేవిధంగా అపోస్తుల ద్వారా కూడా దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప గొప్ప కార్యాలని దేవుడు జరిగించి ఉన్నాడు. అయితే ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించుటకు ఆయన సమర్థవంతుడు. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన మారని మార్పు లేని దేవుడు. కాబట్టి ఆయన గొప్ప కార్యాలు చేయుటకు సారిన దేవుడు. ఈరోజు ఎవరైతే ఆయన విశ్వాసంతో వెంబడిస్తున్నారో, ఆయన మాట ప్రకారంగా నడుస్తున్నారో, వాళ్ళ జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు, ఆశ్చర్యకరాలు చేయబోతున్నాడు, మహత్కార్యాలు చేయబోతున్నాడు, ఇంతలు జరిగించబోతూ ఉన్నాడు. ఎందుకనగా దేవుని కార్యాలు గొప్పవి. దేవుడు ఆశ్చర్యంగా సహాయం చేసేవాడు. కాబట్టి ఆయన కార్యాలని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఆశ్చర్యంగా మనకు సహాయం చేస్తాడు. ఆయన వీడని ఎడబాయని దేవుడు, గొప్ప దేవుడు ఆయన. కాబట్టి అలాంటి దేవుడు మనందరి జీవితాల్లో, మనందరి కుటుంబాల్లో, మనందరికి కూడా సహాయం చేయుటకు సమర్థవంతుడు. అయితే ఈరోజు సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఏ కార్యం జరగాలని, ఏ మేలు జరగాలని, ఏ కార్యం కొరకు, ఏ అద్భుతం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో ప్రభు సెలవిచ్చిన మాట ఏంటంటే, రేపు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తానంటున్నాడు. కాబట్టి ఈ దినం కూడా దేవుడు అద్భుత కార్యాలు చేయుటకు ఆయన సమర్థవంతుడు. కాబట్టి నీ యొక్క జీవితంలో, నీ యొక్క బిడ్డల జీవితంలో, నీ కుటుంబంలో, నీ కలిగిన సమస్త విషయాల్లో ప్రభు అద్భుత కార్యాలు చేస్తాడు. కాబట్టి ఆయనకి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు కనుక ఆయనకి ఏది అసాధ్యం కాదు, పదది సాధ్యమే. కాబట్టి ఏ విషయమైనా సరే, ఏ దాన్ని బట్టైనా సరే నువ్వు ఆలోచిస్తున్నావో, నువ్వు భయపడుతున్నావో, కుంగిపోయినావో, ఆ విషయంలో దేవుడు నీకు అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు, మహత్కార్యం చేయబోతున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు, ప్రభు విశ్వాసంతో వెంబడించు. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాన్ని, అద్భుత కార్యాన్ని నీ యొక్క జీవితంలో, నీ కుటుంబంలో, నీ యొక్క పనిబాటల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో, దేని విషయంలో నువ్వు ఎదురు చూసావో ఆ విషయంలో అద్భుతాన్ని, దేవుని యొక్క అద్భుతాన్ని, దేవుడు చేయబోయే గొప్ప కార్యాన్ని నువ్వు కనులారా చూసి దాన్ని అనుభవించి దేవుణ్ణి మహింపరిచే దినం త్వరలోనే ఉంది. ఆయన త్వరగానే నీ జీవితంలో దాన్ని జరిగించబోతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుని స్తుతించి ముందుకు సాగు. ఈ కార్యం నీ జీవితం జరగబోతుంది. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన, అద్భుతాలు చేసే దేవుడివి. ఆ రోజు చేసావు, ఈరోజు చేస్తున్నావు. ఎందుకనగా నువ్వు మార్పు లేని దేవుడు కనుక, నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు కనుక నువ్వు అద్భుతాలు చేసే దేవుడివి. అద్భుతాలు చేయమని, ఆశ్చర్యకరాలు చేయమని, మహత్కరాలు చేయమని, నిన్ను మహింపరచుకోమని, నీ చిత్తము జరిగించి ఆయన నామం గణపరచుకోమని నీ చేతులు సమర్పించుకుంటూ, నిన్ను స్తుతించుకుంటూ, యేసుక్రీస్తు నామములో ఆయన బిడ్డలందరూ నీకు అప్పగిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు, వివాహ దినాన్ని జరుపుకున్న వ్యక్తులని, బిడ్డల్ని, కుటుంబాలని పేరు పేరున మీరు బలపరిచి, దీవించి, ఆశీర్వదించి, వర్ధుల చేయమని, ఎక్కడ ఎలాంటి ఒడుగులు, ఆటంకాలు, అపవాద కార్యాలు లేకుండా నామను లయపరచమని, నీ ప్రజలకు అన్ని విధాలుగా మేలులు, అద్భుతాలు, సూచక్రియలు జరిగించి నిన్ను అత్యధికంగా మహింపరచుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.